ఇప్పుడు మీకు ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ డైరెక్టర్ తనకి ఏం కావాలనేది రిక్వైర్మెంట్స్ చెప్తారు కదా, లైక్ హౌ ఇట్ షుడ్ బి అని. సో ఆ టైంలో మీరు ఎట్లా అంటే సీన్ని రిపీటెడ్గా చూడడం జరుగుతుందా, కథ విన్న తర్వాతనే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ మ్యూజిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అని, అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ అండి. సో బేసికలీ కథ చెప్పేటప్పుడే మైండ్లో రన్ అవుతుంటుంది, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి దీనికి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. సో కాకపోతే కథ చెప్పేటప్పుడు విజువల్ ఉండదు. సో సాంగ్స్ మీద ఫోకస్ చేసి సాంగ్స్ చేస్తుంటాం. ఎప్పుడైతే విజువల్ వస్తుందో ఆ విజువలే చెప్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కావాలనేది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకోలాగా చేస్తాడు, నేను ఇంకోలాగా చేస్తాను. సో నా పర్స్పెక్టివ్లో ఆ విజువల్ చూసినప్పుడు ఆ విజువల్లో ఆ డిఓపి ఏం చెప్పాలనుకుంటున్నాడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ యాజ్ అ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, డైరెక్టర్గా ఎలా డైరెక్ట్ చేశాడు, అండ్ ఏ కలర్లో ఉంది, ఏ కలర్ ప్యాలెట్లో ఉంది అనేది అన్నీ తీసుకొని దాన్ని తగ్గట్టు మేము కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొత్త టోన్స్ జనరేట్ చేసి మేము మ్యూజిక్ చేస్తాం అన్నమాట. ఓ మై గాడ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ డీప్ వర్క్ యాక్చువల్లీ. వెరీ డీప్ వర్క్ అండి. నేను చెప్తున్నాను కదా, ప్రతి సినిమా ఒక ఇంజనీరింగ్ 4 years చేసినట్టు ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే మనం ఇంజనీరింగ్ చేసాము, అయిపోయింది, బీటెక్ అయిపోయింది, హ్యాపీ అనుకున్నట్టు లేదు. ఇంకో సినిమా మళ్ళా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి 4 years చేసినట్టు. సో ప్రతి ప్రాజెక్ట్ ఈజ్ లైక్ న్యూ ఇన్నోవేటివ్ థాట్స్, న్యూ అప్రోచ్. సో ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ. ఎస్. సో దండోరాలో ఏదైనా ఒక సీన్ లైక్ వేర్ యూ ఫెల్ లైక్ కొంచెం కష్టంగా ఉంది అనే సినారియోస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా, లైక్ క్రిటికల్గా ఉంది, దీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి అనే సినారియోస్? అది జనరల్గా చాలా సీన్స్కి చాలా మూవీస్కి అవుతుంటుందండి అది. ఇంకా అది అప్పుడప్పుడు దేవుడు టక్కున ఐడియా ఇస్తాడు. సో ఏదో ఒక నైట్ ఐడియా వచ్చేస్తుంది, వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం జరుగుతుంది. ఒక అమ్మాయిని ఒక బ్రాతల్ ప్లేస్లో వదిలేస్తాడు అనమాట, వాళ్ళ మదర్ ఉన్న ప్లేస్లో, నందు. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి ఏడుస్తుంటుంది. అది కొంచెం ఎమోషనల్ అండ్ వెరీ టఫ్ సీన్ అది టు డూ. అక్కడ ఏ మ్యూజిక్ కొట్టినా నాకే నచ్చట్లేదు, దీనికి ఇంకేదో డీప్ ఎమోషన్ రావాలి అని ఒక 1 days సడన్గా ఒక ట్యూన్ మైండ్లోకి వచ్చింది. ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడున్న మ్యూజిక్ అంతా తీసేసి అక్కడ ఈ మ్యూజిక్ చేయడం జరిగింది. సో ఇట్ మీన్స్ లైక్ 24/7 మీ మైండ్లో ఆ ప్రాజెక్ట్ రన్ అవ్వేటప్పుడు అదే నడుస్తూ ఉంటుందని నాకు అర్థమైంది. సడన్గా మీకు ఒక థాట్ వచ్చిందంటే లైక్ అది రన్నింగ్ లైక్ కంటిన్యూస్లీ. సో ఆ డెడికేషన్ ఉండడం వల్లే ఈరోజు మీరు ఇంత మంచి ప్రెస్టీజియస్ అవార్డు తీసుకోవడం రియలీ గ్రేట్ అసలు. థ్యాంక్ యూ అండి. ఎస్.